హలో ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. ఈ వీడియోలో మనం ఆగస్టు 14థ్ ఎగ్జామ్‌లో జరిగిన క్వెషన్స్ అన్నీ చేయబోతున్నాం. ప్రీవియస్ ఆగస్టు 3 నుంచి ఆగస్టు 13థ్ వరకు జరిగిన వీడియోలన్నీ అప్‌లోడ్ చేస్తున్నాం. వాటికి సంబంధించిన పీడీఎఫ్‌లు కూడా మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉన్నాయన్నమాట. మీరు మన టెలిగ్రామ్ ఛానెల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉండిద్ది. వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో మీరు టైటిల్ మీద ప్రెస్ చేసినా మీకొస్తుందన్నమాట. కింద మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. ఆ లింక్ జాయిన్ అయిపోయి టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వచ్చు. వీడియోలోకెళ్ళిపోదాం ఇంకా. క్వెషన్ నంబర్ 1. ద ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈస్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 25%, దెన్ డిక్రీజ్డ్ బై 20%, దెన్ ఇంక్రీజ్డ్ బై 20%, దెన్ ఫైనల్లీ డిక్రీజ్డ్ బై 20% అంటున్నాడు. ఓవరాల్‌గా ఎంత పర్సెంటేజ్ చేంజ్ అయింది? 100 అనుకుంటా నేను ఒరిజినల్. ఒరిజినల్ నేను 100 అనుకుంటే 25% పెరిగింది. 25% పెరిగిందంటే ఎంత? 1/4. 1 పెరిగిందంటే ఎంత అవుతుంది ఇది? 5/4. డిక్రీజ్డ్ బై 20%. 1/5. 1/5లో 1 తగ్గిందంటే మనకి ఇది ఎంత అవుతుందంటే 4/5 అవుతుందా? అగైన్ ఇంక్రీజ్డ్ బై 20%. 20% పెరిగిందంటే 6/5. డిక్రీజ్డ్ బై 20%. డిక్రీజ్డ్ బై 20% అంటే 4/5. ఇక్కడ 5/4, 4/5 క్యాన్సెల్. ఇక్కడ మనకెంత ఉండిద్ది? 25. 25 అంటే ఇది ఎన్ని సార్లు పోతుంది? 4 సార్లు. ఇక్కడ 4 ఇంటూ 6 24. 24 ఇంటూ 4 96. 100 ఉండేది కాస్త మీకెంతయింది? 96 అయింది. అంటే ఏమైనట్టు? 4% డిక్రీజ్. 4% డిక్రీజ్ ఆప్షన్ బి మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఇప్పుడు ఇలాంటివి సింప్లిఫై ఇచ్చి మీరివన్నీ చేయాలంటే ఇప్పుడు స్క్వేర్ రూట్‌లో ఉన్న వాల్యూలు ఇది మొత్తం స్క్వేర్ రూట్‌లో ఉన్న వాల్యూ అనమాట. మీరింత చేసేదానికి బదులు ఏం చేస్తానంటే నేనిక్కడ ఏ వాల్యూ ఎంత అనుకుంటానంటే 45 డిగ్రీ అనుకుంటాను. 45 డిగ్రీనే ఎందుకు అనుకుంటున్నానంటే ఇక్కడ నాకు సీకంట్ ఏ, టాన్ ఏ ఉన్నాయి. ఇక్కడ నాకు సీకంట్ ఏ, టాన్ ఏ ఇవన్నీ ఉన్నప్పుడు 45 డిగ్రీ నేను తీసుకోవచ్చంటే 45 డిగ్రీ తీసుకోవచ్చు. నాకు సింపుల్‌గా ఉండిద్ది కాబట్టి కాలిక్యులేషన్‌కి. ఇది ఎంత అవుతుంది నాకు? 1 ప్లస్ సీకంట్ ఏ అంటే ఎంత మనకి సీకంట్ 45 √2 -1 డివైడెడ్ బై అక్కడ మనకెంతుంది? 1 మైనస్ √2 ప్లస్ 1 ఇక్కడ +1 -1 క్యాన్సెల్. పైన మీకెంతుంది? √2 ఉంది. కింద ఇది మీకెంతవుతుంది? 2 మైనస్ √2. 2 మైనస్ √2లో √2 కామన్ తీస్తే ఇదెంతవుతుంది? √2 -1 అవుతుందా? √2 క్యాన్సెల్. ఇప్పుడు మీకెంతుంది మనకి? √2 -1. ఇక్కడ మీరు దీనికి కాంపోనెంట్ డివిడెండ్ చేస్తే ఏమవుతుంది? √2 + 1 డివైడెడ్ బై √2 మైనస్ సారీ √2 + 1 అవుతుంది. పైన మీకు √2 + 1 ఉంది. డివైడెడ్ బై కింద ఇక్కడ ఎంత అవుతుంది మనకి? ఇది స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే √2కి స్క్వేర్ చేస్తే 2, 2 - 1 అంటే 1. దీనికి స్క్వేర్ రూట్. మన ఆన్సర్ ఎంతొచ్చిద్దంటే స్క్వేర్ రూట్ ఆఫ్ √2 + 1. ఇక్కడ నాకు స్క్వేర్ రూట్ ఆఫ్ √2 అంటే ఎంతని తెలుసు? సీకంట్ ఏ. అలాగే 1 అంటే ఎంత? టాన్ ఏ. ఇవి 2 స్క్వేర్ రూట్‌లో ఉన్నాయి. ఆప్షన్స్‌లో చూసారంటే ఆప్షన్ బి. నెక్స్ట్ క్వెషన్. మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 36 అండ్ ఎ నంబర్ ఈస్ 24. ఫైండ్ నంబర్. ఇప్పుడు మీన్ ప్రపోర్షన్ అంటే ఏంటి? స్క్వేర్ రూట్ చేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అండ్ ఇంకో నంబర్ అంటున్నాడు. ఆ నంబర్ ఎక్స్ అనుకుంటాను. ఇదెంత అంటున్నాడు? 24. మరిప్పుడు దీన్ని స్క్వేర్ చేశారనుకోండి 2 సైడ్‌లు 36 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 24 ఇంటూ 24. 6 టేబుల్‌లో 6 టైమ్స్, 6 టేబుల్‌లో 4 టైమ్స్, 6 టేబుల్‌లో ఇది ఎన్ని టైమ్స్? 4 టైమ్స్. 4 ఇంటూ 4 ఎంతవుతుంది? 16. ఆప్షన్ ఏ మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఎ పర్సన్స్ ఇన్‌కమ్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 8,40,000 టు 9,90,000. ఫైండ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్. ఎంత పెరిగిద్ది అంటున్నాడు మనకి? 8,40,000 ఉంటే 9,90,000, 1,50,000 పెరిగింది. ఎంతలో? 8,40,000లో. ఇక్కడ పర్సెంటేజ్ కాబట్టి ఏం చేస్తారు? ఇంటూ 100. 4 సున్నాలు, 4 సున్నాలు క్యాన్సెల్. ఇక్కడ 3 టేబుల్‌లో 5 సార్లు, ఇక్కడ 3 టేబుల్‌లో మనకి 2 సార్లు 6, బ్యాలెన్స్ 24 అంటే 8 సార్లు. పైన ఎంతుంది? 500. 500 డివైడెడ్ బై 28. ఇదొకసారి 28. బ్యాలెన్స్ 220. మీకు 7 సార్లు పోతుందా అంటే 7 సార్లు పోతుంది. 140. 140 ఒక 56. 196. ఇక్కడ బ్యాలెన్స్ ఎంతుంది? 24. 24 అంటే మీకు ఆల్‌మోస్ట్ ఇది 6/7. 6/7 అంటే మీకు ఆల్‌మోస్ట్ 8, 9 సంథింగ్ అలా వచ్చిద్ది. మీకు 17.89 సంథింగ్ వచ్చిద్దంటే రౌండ్ ఆఫ్ చేస్తే ఆప్షన్ సి 18%కి దగ్గరలో ఉంది. 17%కి దగ్గరలో లేదు. ఎందుకంటే 0.5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి మీకు 17% కంటే
ఎక్కువ ఉంది కాబట్టి 18% తీసుకోవాలి. వాడు అడిగింది కూడా అదే క్వెషన్‌లో. ఆన్సర్ టు నియరెస్ట్ ఇంటీజర్. సో, దగ్గరలో ఉన్న వాల్యూకి ఏమన్నాడు. నెక్స్ట్ క్వెషన్. ఎ ట్రైన్ 180 మీటర్ లాంగ్ ఈస్ రన్నింగ్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 54 కిలోమీటర్ పర్ అవర్ అండ్ అనదర్ ట్రైన్ 270 మీటర్ లాంగ్ ఈస్ రన్నింగ్ ఇన్ ద అపోజిట్ డైరెక్షన్. దే క్రాస్ ఈచ్ అదర్ కంప్లీట్లీ ఇన్ 9 సెకండ్స్. సో, ఇప్పుడు ఒక ట్రైన్ ఉంది 180 మీటర్లు. అదేమో ఇక్కడ మనకి కిలోమీటర్ ఇచ్చాడు. సో, ఇక్కడ క్వెషన్‌లో మొత్తం అన్ని మీటర్లు, సెకండ్లు ఇచ్చాడు. ఇదొక్కటి కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు. సో, కిలోమీటర్ పర్ అవర్ ఇస్తే దీన్ని నేనేం చేస్తాను? మీటర్ పర్ సెకండ్‌లోకి మార్చుకుంటాను. ఇది ఎన్ని సార్లు పోతుంది? 3 సార్లు. అంటే 15 మీటర్ పర్ సెకండ్. సో, 15 మీటర్ పర్ సెకండ్‌లోకి మార్చేసుకున్నాను. ఈ ట్రైన్ ఇంకో ట్రైన్‌ని క్రాస్ చేస్తుందంట. ఎంత టైంలో? 9 సెకండ్స్‌లో. టోటల్ డిస్టెన్స్ 180 + 270 ఎంత మనకి? 450. టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైమ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి? స్పీడ్ అవుతుందా? సో, ఇది 50. ఇక్కడ మనకి స్పీడ్ ఎంత అవ్వాలి? 50. సో, ఈ 50లో ఒక ట్రైన్ స్పీడ్ ఎంత అంటే 15. మరి ఇంకో ట్రైన్ స్పీడ్ ఎంత అవుతుంది? 35 మీటర్ పర్ సెకండ్. సో, ఇక్కడ మనకేమంటున్నాడంటే ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు. ఆపోజిట్ డైరెక్షన్ అయితే మనకేమవుతుంది? 2 యాడ్ చేస్తాం కదా! సో, ఇదొక ట్రైన్‌ది, ఇదొక ట్రైన్‌ది. సో, ఇదేమో ఏ, ఇదేమో బి. అయితే వాడేమంటున్నాడు? హౌ మచ్ టైమ్ విల్ ద సెకండ్ ట్రైన్ టేక్ టు క్రాస్ ప్లాట్‌ఫార్మ్ 360 మీటర్ లాంగ్. 360 మీటర్లు ఉన్న ప్లాట్‌ఫార్మ్‌ని రెండో ట్రైన్ క్రాస్ చేయడానికి ఎంత పడుతుందన్నాడు. 270 + 360 టోటల్ లెంత్ ఎంత అవుతుంది మనకి? సో, 630 డివైడెడ్ బై 35. ఇక్కడ మనకి 7 టేబుల్‌లో 5 సార్లు, 7 టేబుల్‌లో 90, 5 టేబుల్‌లో 5 ఎన్ని సార్లు మనకి? 18 సార్లు. సో, 18 సెకండ్స్ పడుతుంది. ఆప్షన్ ఏ మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. A car traveling at 84 కిలోమీటర్ పర్ అవర్ కవర్స్ ఎ సర్టెన్ డిస్టెన్స్ ఇన్ 12 అవర్ 30 మినిట్స్. సో, ఇప్పుడు 84 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో పోతే ఇంత టైంలో మనకు కంప్లీట్ చేస్తారంట డిస్టెన్స్‌ని. అట్ వాట్ స్పీడ్ షుడ్ ఇట్ ట్రావెల్ టు క్రాస్ సేమ్ డిస్టెన్స్. సో, ఇప్పుడు సేమ్ డిస్టెన్స్‌ని క్రాస్ చేయడానికి మనకి 7 అవర్స్‌లో ఎంత స్పీడ్‌లో వెళ్ళాలని అడుగుతున్నారు. సో, ఇప్పుడు మీకు ఇటు టోటల్ డిస్టెన్స్, ఇటు టోటల్ డిస్టెన్స్ ఏసుకోండి. ఇప్పుడు 84 స్పీడ్‌లో పోతున్నారు. 12 అవర్ 30 మినిట్స్. సో, 12 అవర్ 30 మినిట్స్ అంటే మీకు 12.5 అవర్స్ కింద తీసుకోవచ్చా? 12.5 అంటే ఎంత? 25/2 రాసుకుంటా నేను. ఈక్వల్ టు ఎంతవుతుంది? 7 అవర్స్. అలాగే స్పీడ్ ఎంత అంటే నాకు తెలీదు కాబట్టి ఎక్స్ అనుకుంటా నేను. సేమ్ డిస్టెన్స్. సో, సేమ్ డిస్టెన్స్ అంటే ఇది 2 ఈక్వల్ అవుతాయిగా డిస్టెన్స్. ఇక్కడ మనకి 7 టేబుల్‌లో ఎన్ని సార్లు పోతుందంటే 12 సార్లు. ఇది ఎన్ని సార్లు పోతుంది? 6 సార్లు. 6 × 25 150. సో, 150 స్పీడ్‌లో పోతే 7 గంటల్లో డిస్టెన్స్ చేరుకుంటారు. నెక్స్ట్ క్వెషన్. ఎ సర్కిల్ హాస్ ఎ రేడియస్ ఆఫ్ 8 సెంటీమీటర్. ఎ సర్క్యులర్ ఆర్క్ ఆఫ్ లె A circle has radius of 8 centimeter. A circular arc of the circle has a length of 7 centimeter. Find the area of the corresponding sector. సో, ఇప్పుడు ముందు ఒక సర్కిల్ గీద్దాం. ఇదొక సర్కిల్. సో, ఈ సర్కిల్ రేడియస్ ఎంత అంటున్నాడంటే 8 సెంటీమీటర్. అయితే మనకి ఇక్కడ ఇది ఆర్క్ అనుకుందాం. సో, ఈ సే ఈ ఈ ఏరియా ఈ లైన్ ఉంది కదా మనకి. ఇక్కడి నుంచి. సో, ఈ ప్లేస్ ఎంత అంటున్నాడంటే 7 సెంటీమీటర్ అంటున్నాడు. ఈ సర్క్యులర్ ఆర్క్. సో, ఇక్కడ మనకి ఆర్క్ సర్క్యులర్ ఆర్క్ అంటే ఇది. సో, ఇదేమవుతుంది మనకి రేడియస్. సో, రేడియస్ ఇచ్చాడు, ఇది ఇచ్చాడు. మనల్ని ఏమడుగుతున్నాడంటే ఏరియా అడుగుతున్నాడు. సో, ఏరియా అడుగుతున్నాడు. దానికేంటి ఈ సెక్టార్‌కి రేడియా అడుగుతున్నాడు. మనకి θ వాల్యూ తెలుసా అంటే θ వాల్యూ తెలీదు. మరి θ వాల్యూ తెలియకుండా ఈ 2 వాల్యూలు తెలిసినప్పుడు ఫార్ములా ఏమవుతుంది? 1/2 ఇంటూ ఆర్ ఇంటూ ఎల్ అవుతుంది. సో, రేడియస్ ఇంటూ మనకిది లెంత్ ఆఫ్ ది ఆర్క్. సో, ఇది ఫార్ములా. మీరు నార్మల్‌గా చూసినా ఒక ట్రయాంగిల్ లాగా ఉండిద్దిది. సో, ట్రయాంగిల్ మనకు ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా! సేమ్ అదే టైప్‌లో మీకిక్కడ వస్తుంది. సో, ఇది ఎంతవుతుంది? 1/2 ఇంటూ 8 ఇంటూ 7. సో, ఇది 4 టైమ్స్ పోతుంది. 28 సెంటీమీటర్ స్క్వేర్. ఆప్షన్ డి మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. మోడ్ ఆఫ్ ఎ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేసాడు. సో, మోడ్ మనకలాగే ఏమడుగుతున్నాడు క్వెషన్‌లో? మీన్ అడుగుతున్నాడు. సో, 3 మీడియన్ మ 3 మీ మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. మోడ్ 92.4 ఈక్వల్ టు 3 మీడియన్. సో, 3 ఇంటూ 58 ఎంత? 150 + 24 174 మైనస్ 2 మీన్. సో, ఇక్కడ 2m అలా రాసుకోండి. 2m ఇటుకి తీసుకొనొచ్చేసేయండి. 174 ఇటు సైడ్‌కి తీసుకొనొచ్చేసారనుకోండి 92.4 మైనస్ అవుతుందా? సో, మైనస్ అయితే మనకెంత మిగులుతుంది? 81.6 మిగులుతుంది. సో, ఇది క్యాన్సల్ చేస్తే 40.8. ఆప్షన్ బి మన ఆన్సర్.
నెక్స్ట్ క్వెషన్. సో, ఇప్పుడు వీటిని సింప్లిఫై చేయమంటున్నాడు. ఇక్కడ మనకిచ్చిందేంటి 18 a⁵ b³ డివైడెడ్ బై 54 a⁴ b³ ఇంటూ 12 abc. ఇక్కడ మనకిది 3 సార్లు పోతుంది. ఇది 4 సార్లు పోతుంది. b³ క్యాన్సల్ అవుతుంది. ఇంకేమున్నాయి మనకి? సో, ఇక్కడ మనకి పైనేమొస్తుందంటే బి అన్నీ క్యాన్సల్ చేస్తే పైన మీకు బీసీ రావాలి. అలాగే 4bc రావాలి. పైన 4bc వచ్చే ఆప్షన్ ఒకటే ఉంది. ఆప్షన్ బి మన ఆన్సర్. సో, మిగతాది క్యాన్సల్ చేద్దాం. ఇక్కడ a⁴ 5 ఇక్కడ a ఉంది. సో, టోటల్ ఎంత? a⁴ 6. సో, ఇక్కడ మనకిది క్యాన్సల్ అయిపోతుంది. సో, డివైడెడ్ బై a మిగులుతుంది. సో, ఇప్పుడు మిగిలిందెంత నాకు? 4bc డివైడెడ్ బై a అనమాట. నెక్స్ట్ క్వెషన్. టోటల్ సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ 2 క్యూబ్స్ ఆర్ ఇన్ ద రేషియో. సో, టోటల్ సర్ఫేస్ ఏరియాస్ ఈ రేషియో ఉందన్నాడు. సో, టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి మనకి? 6a². ఇక్కడ మనకి ఇది కూడా 6a². సో, 6 క్యాన్సల్ అయిపోయిద్ది. a² టు a². ఇది 6 టేబుల్‌లో పోదు కదా మనకి. సో, ఇక్కడ మీరు చూసారంటే ఇది a², ఇది a². మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు. మనకు కావాల్సిందేంటి? ఏ వాల్యూ కావాలి. ఏ వాల్యూ కనుక్కుంటే మనం ఏం కనుక్కోవచ్చు? వాల్యూమ్స్ కనుక్కోవచ్చు. వాల్యూమ్ ఫార్ములా ఏమవుతుంది? a³ టు a³. సో, ఇప్పుడు ఇది మనకి 30². ఇదెంత? 33². సో, ఇది a² వాల్యూ ఇదైతే మనకి ఎంతవుతుందప్పుడు? ఇది 30-33 అవుతుంది. మరి ఇంకా క్యాన్సల్ చేస్తే 10-11. సో, ఆఖరికి మొత్తం క్యాన్సల్ చేశాక వచ్చిన రేషియో ఇది. సో, 10:11. మరి అలాంటన్నప్పుడు వీటికి వాల్యూమ్‌కి రేషియో ఎంతవుతుంది? వాల్యూమ్‌కి రేషియో ఎంతవుతుందంటే వీటికి క్యూబ్‌లవ్వాలి. 10³ మీరలా కాదు 30³ 33³ తీసుకున్నా కానీ మీరు క్యాన్సల్ చేశాక మళ్ళీ ఇదే రేషియో వస్తుంది. ఎందుకంటే రేషియోస్ చేసేటప్పుడు మీకు కామన్‌గా ఏమన్నా వచ్చాయి క్యాన్సల్ చేయాలి. నెక్స్ట్ క్వెషన్. ఇఫ్ sin θ ప్లస్ cos θ ఈక్వల్ టు √3 డివైడెడ్ బై 2 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin³ θ cos³ θ అడిగాడు. సో, ఇప్పుడు మనకి ఏం కావాలి? ఇప్పుడు ఈ ఫార్ములాలో మనకి sin θ cos θ వాల్యూ కూడా కావాలి. మనకి sin θ ప్లస్ cos θ ఇచ్చాడు. సో, sin θ cos θ కావాలంటే దీనికి హోల్ స్క్వేర్ చేస్తే ఎంతవుతుంది మనకి? దీనికి హోల్ చేస్తే ఇక్కడ స్క్వేర్ చేస్తే sin² ప్లస్ cos² ప్లస్ 2 cos θ sin θ ఈక్వల్ టు ఇటు సైడ్ స్క్వేర్ చేసామంటే √3/2కి స్క్వేర్ చేస్తే 3/2 అవుతుందా? ఈ వాల్యూ ఎంత? 1. ఇది అటుపోతే -1 అవుతుంది. సో, అప్పుడు 2 cos θ sin θ ఈక్వల్ టు 3/2 - 1 అంటే ఎంత అవుతుంది? 1/2. మరి cos θ sin θ వాల్యూ ఎంత అవుతుంది? 1/4 అవుతుంది. ఇప్పుడు నాకు కావాల్సిందేంటి? sin³ θ cos³ θ. దాని ఫార్ములా ఏంటి మనకి? ఇక్కడ sin ప్లస్ cos హోల్ క్యూబ్ మైనస్ 3 sin θ cos θ ఇంటూ sin ప్లస్ cos. ఇది కదా ఫార్ములా. అయితే మనకి దీనికి క్యూబ్ చేస్తే ఎంత అవుతుంది? స్క్వేర్ చేస్తే నాకు ఎంత వస్తుందంటే ఇప్పుడు దీనికి వాల్యూకి స్క్వేర్ చేస్తే ఎంత? 3/2 వస్తుంది. సో, స్క్వేర్ చేసిన తర్వాత వాల్యూకి నేను మళ్ళీ ఏం చేస్తాను? ఇంటూ s+c చేస్తాను. సో, సరిపోయిందా ఇప్పుడు? మైనస్ 3sc అంటే 3 ఇంటూ 1/4 అంటే ఎంత ఇది? 3/4. ఇక్కడ మనకి s+c వాల్యూ ఎంత అవుతుంది మనకి? √3 డివైడెడ్ బై 2. ఇక్కడ మనకి √3 డివైడెడ్ బై 2, √3 డివైడెడ్ బై 2 రెండిటికి √3 డివైడెడ్ బై 2 ఉంది. సో, √3 డివైడెడ్ బై 2 ఏం చేస్తామంటే మనం కామన్ తీసుకుంటాం. సో, ఇప్పుడు √3 డివైడెడ్ బై 2 కామన్ తీసుకుంటే 3/2 మైనస్ 3/4. ఇక్కడ 8 ఎల్సిఎం అవుతుంది. సో, 8 ఎల్సిఎం అయితే √3 డివైడెడ్ బై 2 ఇంటూ ఇక్కడ మనకి ఎంత అవుతుంది? 6 - 3. ఇక్కడ మనకి ఇంటూ 2 చేస్తామనమాట. లేదు క్రాస్ మల్టిప్లై చేసి క్యాన్సల్ చేస్తానంటే క్యాన్సల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 3/8 వస్తుంది ఎలా చేసినా గాని. ఇక్కడ మనకి 3/8 వచ్చింది. ఇక్కడ మనకు ఆప్షన్స్‌లోనేమో మనకి వేరేలాగున్నాయి. సో, ఇలాంటన్నప్పుడు ఎలా చేస్తారంటే మీరు ఇక్కడ మనకేముంది? 3/8 ఇంటూ √3 డివైడెడ్ బై 2 ఉంది. కానీ ఇక్కడ ఏది మ్యాచ్ అవ్వట్లేదు. సో, ఏది మ్యాచ్ అవ్వట్లేదంటే వాడేం చేసినట్టు మనకిక్కడ? సో, ఇక్కడ వాడేం చేసినట్టంటే ఇక్కడ మనకి √3 ఉంది కదా! సో, ఇక్కడ √3 ఉండే వాల్యూని వాడేం చేస్తాడంటే ఇక్కడ ఇంటూ 2 డివైడెడ్ బై 2 చేస్తాడు. అప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి? సో, ఇది 3/8. సో, ఇది ఎంత అవుతుందంటే ఇది √6 అవుతుంది. ఇక్కడ మనకు ఒక 2 బయటికి రావాలి. సారీ ఇక్కడ ఎల్‌సిఎం ఎంత? 4 కదా! ఇక్కడ ఎల్‌సిఎం 4. ఇక్కడ 2 2లో నుంచి ఒక 2 బయటకొస్తే ఎంత అవుతుంది మనకి? 2 2లో నుంచి ఒక 2 బయటకొస్తే అది ఎంత అవుతుందంటే మనకి 8 అవుతుంది. 4 ఇంటూ 2 కదా! సో, ఇది 8. 3/8 √6. ఆప్షన్ బి మన ఆన్సర్. సో, 3 √6 డివైడెడ్ బై 8 ఎలా రాసినా అదే.
నెక్స్ట్ క్వశ్చన్. మినిమమ్ వాల్యూ ఆఫ్ ఏ. సో, ఇప్పుడు దీనికి మినిమమ్ వాల్యూ కట్టమంటున్నాడు. డివిజిబుల్ బై 9. సో, 9 టేబుల్‌లో పోవాలంటే టోటల్ ఇక్కడ 9 వచ్చింది. ఇక్కడ 5, 4, 9. ఇక్కడ మిగిలింది ఎంత మనకి 11. సో, 11 ప్లస్ ఏ చేస్తే మీకు డివిజిబుల్ బై 9 అవ్వాలి. అప్పుడు మీకు 11కి ఎంత యాడ్ చేస్తే వస్తుంది? 11కి 7 యాడ్ చేస్తే మాత్రమే పోతుంది. మిగతా ఏ వాల్యూ యాడ్ చేసినా రాదు. 11 ప్లస్ 7 ఎంత? 18. సో, 18 అనేది 9 టేబుల్‌లో పోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఎట్ ది రేట్ ఆఫ్ 5% పర్ యానమ్ డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 2 ఇయర్స్ ఈస్ ₹5. సో, 2 ఇయర్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్‌కి, సింపుల్ ఇంట్రెస్ట్‌కి డిఫరెన్స్ ఏమవుతుంది? మీకు వడ్డీ మీద వడ్డీయే కాంపౌండ్ ఇంట్రెస్ట్‌కి, సింపుల్ ఇంట్రెస్ట్‌కి 2 ఇయర్స్‌కి డిఫరెన్స్ అంటే. ఇప్పుడు మనకి మొదటి సంవత్సరం 5% వచ్చిద్ది. మొదటి సంవత్సరం. కాంపౌండ్ ఇంట్రెస్ట్‌కి, సింపుల్ ఇంట్రెస్ట్‌కి సేమే ఉంటుంది. మరిప్పుడు మనకి డిఫరెన్స్ ఏమొచ్చిద్దంటే ఈ 5 మీద మళ్ళీ ఇంకొక 5% ఎయ్యాలి. ఇప్పుడు 100 మీద 5% అంటే రూ. 5. 5 మీద 5% ఎంతవుతుంది మనకి? 0.25. సో, ఈ 0.25 ఎంత అంటున్నాడంటే 5 అంటున్నాడు. మరి మనకెంత కావాలి? 100% ఎంతో కావాలి. సో, 100% ఎంతో కావాలంటే ఇప్పుడు 0.25కి మీరు కరెక్ట్‌గా ఏమవుతే చేస్తుంది? ఇంటూ 4 చేయండి. సో, ఇంటూ 4 చేస్తే ఇదెంతవుతుందప్పుడు? 1% అదెంతవుతుందంటే ఇక్కడ మనకి ఇంటూ 4 చేస్తే ఇది 20 అవుతుందా? 1% 20. 100% ఎంత? 2000. ఆప్షన్ డి మన ఆన్సర్. లేదు మీరు ఇంకా సింపుల్‌గా చేసుకోవాలనుకుంటే ప్రిన్సిపల్ మీద వడ్డీ 5% అంటే 1/20. వడ్డీ మీద వడ్డీ మళ్ళీ 1/20. ఈ వాల్యూ ఎంతవుతుంది? 5. ఈ వాల్యూ ఎంత? 400. 400 ఇంటూ 5 2000. ఎలా చేసినా అదే. నెక్స్ట్ క్వెషన్. కాస్ థీటా వాల్యూ ఇచ్చేసాడు. మనకి కాస్ థీటా వాల్యూ ఇచ్చేసి ఈ వాల్యూలన్నీ కనుక్కోమంటున్నాడు. సో, ఇప్పుడు ఇది కాస్ థీటా. ఇప్పుడు కాస్ థీటా వాల్యూలు మీరిలా తీసుకునే దానికి బదులు సింపుల్‌గా ఎలా తీసుకోవచ్చంటే ఇక్కడ కాస్ థీటా వాల్యూ నాకేం తెలుసు? 60 డిగ్రీ. కాస్ 60 అంటే ఎంత? 1/2. మరిప్పుడు 7 సీకంట్ స్క్వేర్ థీటా. సో, ఇప్పుడు ఇది రివర్స్ అవుతుందా దీనికి? ఇక్కడ కాస్ థీటాకి రివర్సే కదా మీకు సీకంట్ థీటా. సో, ఇది 1/2 అయితే అదెంత అవుతుంది? 2. 2కి స్క్వేర్ చేస్తే ఎంత? 4. ప్లస్ టాన్ 60 √3. సో, √3కి స్క్వేర్ చేస్తే ఎంత మనకి? 3 అవుతుంది. సో, 3 ఇంటూ 3 మైనస్ 9. ఇదొక 9, ఇదొక 9 క్యాన్సెల్. 7 ఇంటూ 4 28. ఆప్షన్ సి మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ద హైపోటెనస్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈస్ 50 సెంటీమీటర్. డిఫరెన్స్ బిట్వీన్ 2 పర్పెండిక్యులర్ సైడ్స్ ఈస్ 34 సెంటీమీటర్. ఫైండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో, ఇప్పుడు ఇది హైపోటెనస్. ఇక్కడ మనకి హైపోటెనస్ ఎంత అంటున్నాడంటే 50 కదా! హైపోటెనస్ ఎంత అంటే 50. వాడేమంటున్నాడు? డిఫరెన్స్ బిట్వీన్ 2 పర్పెండిక్యులర్ సైడ్స్. సో, ఇక్కడ నాకు డిఫరెన్స్ ఇచ్చేసాడు. సో, ఈ సైడ్‌కి, ఈ సైడ్‌కి డిఫరెన్స్ ఎంత అంటే 34 ఇచ్చేసాడు. ఇప్పుడు మనకి 2 సైడ్‌లకి డిఫరెన్స్ 34 ఇచ్చేసాడు. నాకిక్కడ 50 ఉంది. సో, ఇక్కడ 50 ఉంటే ఇదేమో 34 ఉంది డిఫరెన్సు. సో, నాకు తెలిసినయేంటి? 25, 24, 7. మీకిక్కడ 50 ఉంది. సో, 50కి మల్టిపుల్‌లో వచ్చేది మీరు 10 తీసుకోవచ్చు. 10 తీసుకుంటే ఇక్కడ వాల్యూ అనేది మరీ దగ్గరికి వస్తుంది కాబట్టి 10 తీసుకోవడానికి అవ్వదు. 10, 6, 8. సో, ఆ మల్టిపుల్‌లో రావట్లేదు. సో, నేను 50కి దగ్గరలో ఉన్నది 25 కాబట్టి 25 తీసుకున్నాను. ఇక్కడ నాకు డిఫరెన్స్ ఎంతొచ్చిందంటే 17. మరిక్కడ నీకు 25 తీసుకున్నప్పుడు 17 డిఫరెన్స్ వచ్చిందంటే మరిప్పుడు ఇంటూ 2 చేస్తే ఇదెంతవుతుంది? 50, 48, 14. ఇవి పైథాగరస్ ట్రిప్లెట్స్. ఒకటి 48, ఒకటెంత మనకి 14. వాడేమంటున్నాడు? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అడుగుతున్నాడు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో, 1/2 ఇంటూ 48 ఇంటూ 14. ఇదేమో 7 టైమ్స్. సో, ఇక్కడ మీకు యూనిట్ డిజిట్‌లో 6 రావాలి. యూనిట్ డిజిట్‌లో 6 వచ్చే ఆప్షన్ ఒకటే ఉంది. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వెషన్. ఎ బ్యాంక్ ఆఫర్స్ 20% కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్ యానమ్ కాలిక్యులేటెడ్ ఆన్ హాఫ్ ఇయర్లీ బేసిస్. సో, ఇప్పుడు వాడు హాఫ్ ఇయర్లీ కాలిక్యులేట్ చేస్తాడంట. హాఫ్ ఇయర్లీ కాలిక్యులేట్ చేస్తే అదెంతవుతుంది? 10% అవుతుందా? ఒక సంవత్సరానికి 20% అయితే. ఎ కస్టమర్ డిపాజిట్స్ 45,000 ఈచ్ ఆన్ ఫస్ట్ జనవరి అండ్ ఫస్ట్ జూలై ఆఫ్ ఇయర్. అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ది అమౌంట్ హీ వుడ్ హావ్ గెయిన్డ్ బై వే ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్. సో, వడ్డీ టోటల్‌గా వాడికి ఎంతొచ్చుండేది? ఇప్పుడు ఫస్ట్ జనవరి, ఇంకొకటి ఎంత మనకి? ఫస్ట్ జూలై. ప్రతి 6 నెలలకోసారి వడ్డీ కడతావు. ఇప్పుడు 65,000 మీద 10% వడ్డీ. సో, 10% వడ్డీ ఎంతవుతుంది మనకి? 4,500. ఇది ఫస్ట్ జనవరి నుంచి ఫస్ట్ జూలై వరకు. సో, ఇప్పుడు ఫస్ట్ జూలై నుంచి మళ్ళీ వడ్డీ కడితే ఇక్కడ అసలు మీద ఎంత? 4,500. ఇప్పుడు మళ్ళీ వడ్డీ మీద వడ్డీ దీని మీద ఎంతవుతుంది? 450. ఇప్పుడు ఫస్ట్ జూలైలో దీనికి అమౌంట్ ఎంత కడతావు నువ్వు? 4,500 కడతావు.
ఎందుకంటే వీడు డిపాజిట్ చేస్తున్నాడు. ఎంత ఫస్ట్ జనవరిలో 45,000 మళ్ళీ ఫస్ట్ జూలైలో 45,000 కడుతున్నాడు. సో, ఇప్పుడు ఫస్ట్ జనవరి మీద వడ్డీ వస్తుంది. ఫస్ట్ జూలై మీద ఓన్లీ ఒకసారే కడతావు కాబట్టి డైరెక్ట్‌గా అసలొస్తుంది. సో, ఇప్పుడు టోటల్ చేస్తే ఎంత? ఇది 13,500, 13,950. ఆప్షన్ సి మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. The hypotenuse of right angle triangle is 25 centimeter. The sum of its two perpendicular sides is 31 centimeter. ఇది 25 అంటున్నాడు. ఈ 2 యాడ్ చేస్తే 31 అంటున్నాడు. సో, ఇది 25 అయితే ఒకటి 24, ఒకటి 7 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 31 కరెక్ట్‌గా సరిపోయిందా? అయితే వాడేం అడుగుతున్నాడు? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో, ఇది పైథాగరస్ ట్రిప్లెట్సే వాడిచ్చాడు. ఇక్కడ మనకి 1/2 ఇంటూ 24 ఇంటూ 7 ఇది ఎన్ని సార్లు పోతుంది? 12 టైమ్స్. 12 ఇంటూ 7 84. ఆప్షన్ ఏ మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ అడుగుతున్నాడు. సో, ఇప్పుడు మనకేమవుతుంది? ఈ 2 మల్టిప్లై చేస్తే ఈ రెండిటికి సమానం అవుతాయి. నాకు కావాల్సింది ఎక్స్ వాల్యూ కాబట్టి 2.4 ఇంటూ 3.6 డివైడెడ్ బై 7.2 అవుతుందా? ఇదేమో 2 సార్లు పోతుంది. ఇదేమో 1.2 టైమ్స్ పోతుంది. ఆప్షన్ ఏ మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin స్క్వేర్ 42, sin స్క్వేర్ 48, secant స్క్వేర్ 48 మైనస్ cot స్క్వేర్ 42. సో, ఇప్పుడు sin స్క్వేర్ 48 దీన్ని ఎలా రాసుకోవచ్చు? cos స్క్వేర్ 42 డిగ్రీ కింద రాసుకోవచ్చు. cot స్క్వేర్ 42. సో, cot స్క్వేర్ 40 అంటే మీకు tan స్క్వేర్ 48 డిగ్రీ అవుతుంది. సో, ఇక్కడ మీకు sin 90 మైనస్ θ cos θ, cot 90 మైనస్ θ sin cos cot 90 మైనస్ θ tan θ కింద వస్తుంది. సో, ఇక్కడ మీకు ఈ 2 కలిపితే యాడ్ చేస్తే ఎంత వస్తాయి? 90. ఇక్కడ cot, tan ఆ 2 42, 48 90 డిగ్రీస్. సో, ఇక్కడ మనకి sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ 1. అలాగే secant స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ ఎంత? 1. 2 యాడ్ చేస్తే ఎంత? 2. ఆప్షన్ సి మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఒక ట్రయాంగిల్ ఉంది. ఆ యాంగిల్ సి ఏమంటున్నాడంటే 90 డిగ్రీ అంటున్నాడు. సో, ఇది ఒక ట్రయాంగిల్. ఇక్కడ ఇది యాంగిల్ సి. ఇదెంత? 90 డిగ్రీ. ఇక్కడ నేను ఇది యాంగిల్ ఏ అనుకుంటాను. యాంగిల్ బి అనుకుంటాను. వాడు టాన్ ఏ అంటున్నాడు. సో, ఇక్కడ మనకి టాన్ ఏ మనకేమవుతుంది? పర్పెండిక్యులర్ డివైడెడ్ బై బేస్. సో, ఇది √6 ఇది 1 అవుతుంది. ఇది √6 ఇది 1 అయితే నీకు హైపాటనస్ ఎంత అవుతుంది? ఇది స్క్వేర్ ప్లస్ ఇది స్క్వేర్. సో, ఇక్కడ మనకి హైపాటనస్ స్క్వేర్ అంటే ఏంటి? పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్‌కి రూట్. సో, ఇక్కడ మనకి దీనికి స్క్వేర్ చేస్తే 6, దీనికి స్క్వేర్ చేస్తే 1. 6 + 1 7 స్క్వేర్ రూట్ ఆఫ్ 7 అవుతుంది ఇది. అయితే మనకి సైన్ ఏ వాల్యూ ఎంత అవుతుంది? సైన్ ఏ వాల్యూ ఎంత అవుతుందంటే మనకి పర్పెండిక్యులర్ డివైడెడ్ బై హైపాటనస్ √6 డివైడెడ్ బై √7. కాస్ బి. సో, కాస్ బి ఎంత అవుతుంది మీకు? బేస్ డివైడెడ్ బై హైపాటనస్. సో, ఇక్కడ మీకు కాస్ బి అంటే ఇది. కాస్ బి ఇక్కడ కాబట్టి దీనికి బేస్ ఎంత వస్తుంది? √6. సో, √6 డివైడెడ్ బై √7. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇది సైన్ ఏ, ఇది కాస్ బి. కాస్ బి అంటే యాంగిల్ ఇక్కడ కాబట్టి దీనికి బేస్ ఇది అవుతుంది. నెక్స్ట్ కొసీకంట్ ఏ ప్లస్ బి. సో, ఇప్పుడు మీకు ఒక ట్రయాంగిల్ మొత్తం 180 డిగ్రీలు ఉంటే ఇక్కడ మీకు ఇది 90 డిగ్రీ. మరి ఇది ఈ 2 కలుపుకుంటే ఎంత డిగ్రీలు ఉంటాయి మనకి? ఏ, బి ఈ 2 కలిపితే మీకు ఎంత ఉంటాయి అంటే 90 డిగ్రీ. సో, ఇప్పుడు నాకు సైన్ 1 ఎంత తెలుసు నాకు? 1 అని తెలుసు. మరి కొసీకంట్ 90 డిగ్రీ ఎంత అవుతుంది? ఇది 1 అవుతుంది. సో, ఇక్కడ ఇంటూ 1. ఇక్కడ మనకి ఈ 2 స్క్వేర్ రూట్‌లో ఉన్నాయి. మల్టిప్లై చేస్తే ఏమవుతుంటాయి? స్క్వేర్ రూట్‌లు క్యాన్సిల్ అయిపోయి బయటకొస్తాయి. సో, 6/7 ఆప్షన్ బి మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఇన్ ఎన్ ఎలక్షన్ 75% ఆఫ్ టోటల్ ఓట్స్ ఆర్ వాలిడ్. సో, ఇప్పుడు టోటల్‌గా 100% ఓట్లుంటాయి. 100% ఓట్లలో 75% వాలిడ్ ఓట్స్ అంటున్నాడు. అంటే 25% మనకు చెల్లవు. సో, ఇవి ఇన్‌వాలిడ్. అయితే నెక్స్ట్ ఏమంటున్నాడు మనకి? క్యాండిడేట్ ఎక్స్ రిసీవ్డ్ 840 వాలిడ్ ఓట్స్. సో, ఇప్పుడు చెల్లిన ఓట్లెన్ని? 75% కదా! ఇందులో క్యాండిడేట్ ఎక్స్‌కి 840 ఓట్స్ వచ్చాయంట. వైల్ క్యాండిడేట్ వై రిసీవ్డ్ 50% మోర్ ఓట్స్ దెన్ ఎక్స్. సో, ఎక్స్‌కి ఎంత ఓట్స్ వచ్చినాయో వాడి మీద 50% ఎక్కువ వచ్చినాయి అంటున్నాడు. సో, దీని మీద 50% ఎక్కువ అంటే ఇది ప్లస్ 50% అంటే దీంట్లో సగం అంటే ఎంత? 420. సో, వాడికి ఎన్ని వచ్చుంటాయి వైకి? 1260 ఓట్స్ వచ్చుంటాయి. సో, ఇప్పుడు 1260 వచ్చినాయి. అయితే మనల్ని ఏమడుగుతున్నాడు? టోటల్ నంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్. సో, ఇక్కడ మనకి ఈ 2 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 2100. ఈ 2100 ఎంత పర్సెంటేజ్‌కి సమానం? 75%కి సమానం. అయితే 100% ఎంత అవుతుంది? ఇది వాడు అడుగుతుంది.
3 టేబుల్‌లో క్యాన్సెల్ చేస్తే ఇది 25 సార్లు. 3 టేబుల్‌లో క్యాన్సెల్ చేస్తే ఇది 700 సార్లు. ఇక్కడ నాకొచ్చిందెంత? 25%. 25%కి ఇంటూ 4 చేస్తే 100% అవుతుంది. మరి దీనికి కూడా ఇంటూ 4 చేస్తే నా ఆన్సర్ వచ్చేస్తుంది. ఆప్షన్ డి 2800. నెక్స్ట్ క్వెషన్. 6 years ago the age of a person was half of his age after 6 years. Find present age. సో 6 years ago ఇప్పుడు నా ఏజ్ సంథింగ్ ఏదో ఒకటి అనుకుందాం. సో ఇప్పుడు ఏజ్ ఏ అనుకుంటే 6 years ago అంటే ఏజ్ ఎంత అవుతుంది? ఏ మైనస్ 6 అవుతుందా? ఈక్వల్ టు సో ఇదే ఏజ్ ద ఏజ్ ఆఫ్ ఎ పర్సన్ వాస్ హాఫ్ ఆఫ్ హిస్ ఏజ్. సో హాఫ్ ఆఫ్ హిస్ ఏజ్ అంటే సో ఇప్పుడు 1/2 అవుతుంది. హాఫ్ ఆఫ్ హిస్ ఏజ్ ఆఫ్టర్ 6 years. సో హాఫ్ ఆఫ్ హిస్ ఏజ్ ఆఫ్టర్ 6 years అంటే ఆ 6 years తర్వాత ఏజ్ ఎంత అవుతుందంటే ఏ ప్లస్ 6 అవుతుందా? సో ఇంక దీన్ని సాల్వ్ చేస్తే మనకొచ్చేస్తుంది 2a - 12 ఈక్వల్ టు ఏ ప్లస్ 6. ఇప్పుడు మనకి ఏ వాల్యూ ఎంత అవుతుందంటే 18 years అవుతుంది. ఆప్షన్ సి మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. The simple interest on 600 at 20% per annum simple interest rate is dash rupees in 2 years. సో ఇప్పుడు 20% 2 years కంటే 40% అవుతుందా? 600 మీద 40% అంటే 240. నెక్స్ట్ క్వెషన్. 3 taps can fill a tank in 6, 18, 36 hours. సో ఇప్పుడు మూడిటికి ఎల్సిఎం చేస్తే ఎంత? 36. వీళ్ళు 6 వర్క్స్, వీళ్ళు 2 వర్క్స్, వీళ్ళు 1 వర్క్స్ చేస్తారు. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ఫర్ ఆల్ ట్యాప్స్ టుగెదర్ టు ఫిల్ 1/4 ఆఫ్ ది ట్యాంక్. సో ఇప్పుడు 36లో 1/4 అంటే 9. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిస్తే ఎంత చేస్తారు? 8, 9 అంటే ఎంత టైం పడుతుంది? 1 అవర్ పడుతుంది. ఆప్షన్ సి మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. The amount obtained on a certain sum at 25% per annum compound interest for 3 years is 15,625. Find principal. సో ప్రిన్సిపల్ అడుగుతున్నాడు వాడు మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద. 25% అంటే ఎంత? 1/4. సో ఇప్పుడు నీకు అసలు 4 అయితే వడ్డీతో కలుపుకుంటే ఎంత? 5. సో ఇది 3 సంవత్సరాల కంటే ఎంత అవుతుంది? క్యూబ్. అంటే ఇది ఎంత మనకి? 125 డివైడెడ్ బై 64. మనకి ఏ వాల్యూ అంటున్నాడు? ఇక్కడ వడ్డీతో కలుపుకొని ఆ అమౌంట్ ఎంత అయిందంటున్నాడంటే 15,625 అయిందన్నాడు. అయితే ఈ వాల్యూ ఎంత అవుతుంది? సో ఇప్పుడు మీకు 125 ఉంది. ఇక్కడ పాయింట్‌లో ఏమన్నా వచ్చిందంటే పాయింట్‌లో రాదు. పర్ఫెక్ట్‌గా పోతుందనమాట. సో పర్ఫెక్ట్‌గా పోయేటప్పుడు మీకు ఇక్కడ 64 ఉంది. సో ఇక్కడ 64 టేబుల్‌లో కూడా పర్ఫెక్ట్‌గా పోయేది చెక్ చేసుకుంటే సరిపోయిద్ది. 64 టేబుల్‌లో మీకు పర్ఫెక్ట్‌గా పోవాలంటే మీకు ఆప్షన్ బి సింపుల్‌గా చూడగానే అర్థమవుతుంది. లేదు ఇంకా ఏమన్నా క్యాన్సెల్ చేస్తానంటే క్యాన్సెల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూద్దాం మనం. ఇక్కడ మనకి ఒకసారి 125 బ్యాలెన్స్ ఎంతొస్తుంది? 200 262 262 అంటే మీకు 2 సార్లు 250. ఇక్కడ మనకి 125 అంటే మనకి ఒకసారి 121 సారి. ఇక్కడ కూడా మీకు సో ఒకసారి 125 312 కదా! ఇక్కడ మనకి 312 125 ఒకట్ల 125 బ్యాలెన్స్ 312. సో 312 అంటే మనకు 2 సార్లు 250. సో 312, 250 తీసేస్తే 625 అవుతుంది. 625 అంటే మనకి ఎన్ని సార్లు పోతుంది? 5 సార్లు. సో ఇక్కడ కూడా మనకి 5 సార్లు. సో 64 ఇంటూ 125 దీన్ని మీరు ఎలా రాసుకోవచ్చు అంటే 64 ఇంటూ 125 అంటే ఇంటూ 8 డివైడెడ్ బై 8 కింద రాసుకోవచ్చు. ఈ వాల్యూ ఎన్ని సార్లు పోతుంది? 8 సార్లు. 125 ఇంటూ 8 అంటే 1000. సో 8 ఇంటూ 1000 8000. మీరు డివిజిబిలిటీ రూల్ ప్రకారం చెక్ చేసుకున్న ఈ వాల్యూ రాదు. ఇది 125 స్క్వేర్ కింద వచ్చిద్ది. సో మీరు ఇంకా డివిజిబిలిటీ రూల్ ప్రకారం చెక్ చేసుకుంటే మీకు వచ్చేస్తుంది ఆన్సర్. ఇంకింతటితోటి ఈ ప్రాబ్లమ్స్ అయిపోయినాయన్నమాట. మీకు ఇక్కడ 50 అంటే 4 టేబుల్‌లో కూడా పోదు. సో డివిజిబిలిటీ రూల్ చెక్ చేస్తే మీకు 4 టేబుల్‌లో కూడా పోవి. 50, 50 4 టేబుల్‌లో పోవు కదా! సో డైరెక్ట్‌గా అలా అన్నా క్యాన్సెల్ చేయొచ్చు మీరు. సో ఇవి వీటికి సంబంధించిన వీడియో అనమాట. వీటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి.